హలో ఫ్రెండ్స్, మౌనరాగం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో సీనయ్య మెకానిక్ షెడ్లో పనిచేస్తుంటే అమూల్ వాళ్ళ మామయ్య వచ్చి సీనయ్య బాగా కష్టపడుతున్నట్టున్నావు అని అంటాడు. ఇన్ని రోజులు అమ్ముల్ని కష్టపెట్టానురా, అమ్ముల్ సంతోషం కోసం నేను కష్టపడాలని అనుకుంటున్నాను అని సీనయ్య చెప్తాడు. 30 ఏళ్ళకి కష్టపడాల్సింది 50 ఏళ్ళకి కష్టపడుతున్నావన్నమాట అని అమ్ముల్ వాళ్ళ మామయ్య అంటాడు. సీనయ్య నవ్వుకుంటూ, అరే ఈ సీనయ్య ఎప్పుడు కష్టపడ్డా ఎప్పుడు గెలిచి తీరుతాడ్రా అని చెప్తాడు. అప్పుడు అమ్ముల్ వాళ్ళ మామయ్య కూడా నవ్వుకుంటాడు. అమ్ములు సీనయ్య దగ్గరికి వాళ్ళ మామయ్య దగ్గరికి వస్తుంది. అప్పుడు అమ్ములు సైగలతో అంటుంది కదా వాళ్ళ మామయ్యతో, ఎప్పుడు వచ్చావు అంటే ఇప్పుడే వచ్చానమ్మా అని చెప్తాడు వాళ్ళ మామయ్య. మీ నాన్న కోసం ఏదో వండుకొచ్చినట్టున్నావు అని అమ్ములు వాళ్ళ మామయ్య అమ్ములతో అంటాడు. అప్పుడు అమ్ములు అవును అంటుంది. అప్పుడు సీనయ్య అంటాడు కదా, కావాలంటే నువ్వు కూడా తినరా అంటే అప్పుడు అంటాడు కదా అమ్ములు వాళ్ళ మామయ్య, నేను ఇంటికాడ తినేసి వచ్చానురా, నువ్వే తిను అని చెప్తాడు. అమ్ములు సీనయ్య దగ్గరికి వెళ్ళి అన్నం తింటూరా నాన్న అని సైగలతో చెప్తుంది. అప్పుడు సీనయ్య అంటాడు కదా, పనిలో ఉన్నా అమ్మ కానీ చేతులు ఖాళీగా లేవు అని సీనయ్య చెప్తాడు. ఇప్పుడే తింటూరా నాన్న అని సీనయ్యని లాక్కెళ్ళి కూర్చోబెడుతుంది. అప్పుడు సీనయ్య అమ్ములు వాళ్ళ మామయ్యతో అంటాడు కదా, మొండి అని చెప్తాడు సీనయ్య. అప్పుడు అమ్ములు అన్నం తీసి సీనయ్యకి తినిపిస్తూ ఉంటుంది. ఎలా ఉంది నాన్న అని సైగలతో అడిగితే బాగుందమ్మా అని సీనయ్య చెప్తాడు. నువ్వే చేసావా అని సీనయ్య అడిగితే నేనే చేశాను అని అమ్ములు సైగలతో చెప్తుంది సీనయ్యకి. అరే సీనయ్య, నువ్వు అదృష్టవంతులురా, అందరూ తల్లికే పుడతారు కానీ నువ్వు మాత్రం తల్లినే కన్నావురా అని అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యతో అంటాడు. అప్పుడు సీనయ్య అమ్ములు సంతోషపడతారు. అలా సీనయ్య తినేశాక అమ్ములు పక్కకు వెళ్ళి టిఫిన్ బాక్సులు కడుగుతూ ఉంటుంది. అప్పుడు సీనయ్య అంటాడు ఇలా, నిజంగా నా కూతురు దేవతేరా, ఇక నుండైనా నా కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి, తండ్రిగా నా బాధ్యత అని సీనయ్య చెప్తాడు అమ్ముల్ వాళ్ళ మామయ్యతో. ఆడపిల్లగా తండ్రి బాధ్యత, కానీ సంతోషంగా చూసుకోవడం ఒక్కటే కాదురా, తనకన్నా బాగా చూసుకునేవాడు చేతిలో పెట్టాలిరా అని అమ్ముల్ వాళ్ళ మామయ్య చెప్తాడు సీనయ్యతో. నాకన్నా బాగా చూసుకోవడం అంటే అని సీనయ్య అడుగుతాడు అమ్ముల్ వాళ్ళ మామయ్యతో. ఇంకా నయ్యం, జీవితాంతం నీ దగ్గరనే పెట్టుకుంటావారా, అమ్ముల్కి పెళ్లి చేసి పంపాలి అని అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యతో అంటాడు. అరే సీనయ్య, ఆడపిల్ల అంటే ఎప్పుడు అత్తారింట్లోనే ఉంటుందిరా, కానీ ఈ రోజులో పెళ్లి సంబంధాలు కుదరాలంటే చాలా కష్టం రా అని అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యతో అంటాడు. ఆయన అత్తింట్లో ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవడానికి మాట కూడా లేదు కదరా అని అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యతో చెప్తాడు. అమ్ములు అందరిలాంటిది కాదురా, ఎదుట వాళ్ళకి బాధ కలగనివ్వదు, ఒకవేళ ఎదుట వాళ్ళతో తనకి బాధ కలిగినా బయటపడదు అని అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యతో చెప్తే సీనయ్య అమ్ముల్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు. నువ్వు అమ్ముల్ జీవితంలో మనస్ఫూర్తిగా ఏదన్నా చెయ్యాలి అనుకుంటే అది అమ్ముల్ పెళ్ళేరా అని అమ్ముల్ వాళ్ళ మామయ్య చెప్తాడు సీనయ్యతో. నువ్వు చెప్పింది నిజమేరా, నా బంగారు తల్లికి గొప్ప సంబంధం తీసుకొచ్చి చేస్తాను అని సీనయ్య అమ్ముల్ వాళ్ళ మామయ్యతో అంటాడు. మామూలుగా జాబ్ చేసిన వాళ్ళే లక్షల కట్నం అడుగుతున్నారు, ఇక అన్నీ బాగున్నాయని అందుకునే అర్హత మనకు లేదు. అమ్ముల్ని దృష్టిలో పెట్టుకొని సంబంధాలు చూస్తే చాలా మంచిదిరా, చూడు అమ్ములు బంగారమే, నేను కాదనను, ఆ బంగారం కూడా బంగారు బిడ్డలేరా అని చెప్తాడు అమ్ముల్ వాళ్ళ మామయ్య సీనయ్యకి. అరే జోసఫ్, ఇప్పుడు చెప్తున్నారా, నాకన్నా ఎక్కువగా ప్రేమగా చూసుకున్న వాడిని నేను తీసుకొచ్చి నా బంగారు తల్లికి పెళ్లి చేస్తానురా అని చెప్తాడు. లక్కీ అంకిత్తో ఇలా అంటుంది, అలాంటి మంచి మనసున్నవాడివి, అమ్ముల్ మనసు గెలుచుకున్నవాడివి నువ్వేరా. సరియు అంటే నాకు ఇష్టం లేదు, అమ్ముల్ని నేను ప్రేమిస్తున్నాను అని నువ్వే నాతో చెప్పావు. ఈరోజు మార్చుకున్నట్టు లవ్ అంటే వాట్సాప్ డీపీ కాదురా అని లక్కీ అంకిత్తో చెప్తుంది. ఇవన్నీ నాకు తెలుసు లక్కీ, తను కనిపించకపోతే కళ్ళు కాదు గుండె కూడా కలవరించేలాగా ప్రేమించాను అని అంకిత్ చెప్తాడు. అప్పుడు అంకిత్ అన్న మాటల్లో లక్కీ సంతోషపడుతూ ఉంటుంది. అమ్ముల్ని గుర్తు తెచ్చుకుంటూ తను పరిగెత్తే దారిలో పరిగెత్తాను, తన సిరిమువ్వలు మాటల్ని నేను విన్నాను, ఆరాధనతో మొదలైన ప్రతి ప్రేమ విషాదనంతోనే ముగుస్తుంది అని అంకిత్ చెప్తాడు లక్కీతో. అలాగే నా కథ కూడా ముగిసిపోయింది అని అంకిత్ బాధతో లక్కీతో చెప్తాడు. 15 రోజుల్లో సరియుకి నీకు నిశ్చితార్థం, మనిషిగా పీటల మీద కూర్చోవడానికి సిద్ధమైన నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో మనసుతో ఆలోచిస్తే నీకు అర్థం కాదురా అని లక్కీ చెప్తుంది అంకిత్తో. ఒక్కసారి అమ్ముల్తో మాట్లాడరా,
తను ఏ తప్పు చేయలేదని తనకి అవకాశం ఇవ్వురా అని లక్కీ అడుగుతుంది అంకిత్తో. అమ్ముల్ని నువ్వు అలా గుడ్డిగా నమ్ముతూ ఉంటే నాకు జాలేస్తుంది లక్కీ అని అంకిత్ చెప్తాడు. నువ్వంటే ఎవరి కోసమో అందరినీ వదులుకోగలుగుతావు, అందరికీ నీ అంత ధైర్యం ఉండదు కదా అని అంకిత్ లక్కీతో అంటాడు. నా అమ్మ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు, నా అన్న వాళ్ళతోటి ఈ నిశ్చితార్థం జరగాలని నేను కోరుకుంటున్నా, అదే నా కోరిక అని అంకిత్ లక్కీతో చెప్తాడు. ఈ అన్నయ్య సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నిశ్చితార్థం వచ్చి దగ్గరుండి జరిపించు అని అంకిత్ చెప్తాడు లక్కీతో. ఆ ఇంటి కోడలుగా రావడం నాకేం అభ్యంతరం లేదు అని లక్కీ చెప్తుంది అంకిత్తో. అంకిత్ వెళ్తుంటే లక్కీ ఇలా అంటుంది, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అన్నయ్య, దూరం అవుతుంటే దాని విలువ తెలియదు అని చెప్తుంది లక్కీ. ఆ విషయం నీకు తొందరలోనే తెలుస్తుంది అని లక్కీ చెప్తుంది అంకిత్తో. అప్పుడు అంకిత్ మౌనంగా అక్కడి నుండి వెళ్తాడు. అమ్ములు ఇంటికి వెళ్ళే దారిలో సరియు ఎదురవుతుంది. మొన్న ఎదురుపడినప్పుడు చెప్పాను కదా, త్వరలోనే బావకి నాకు నిశ్చితార్థం అని, త్వరలోనే నిశ్చితార్థం తాంబూలం మార్చుకోబోతున్నాం అని సరియు చెప్తుంది అమ్ములతో. నిశ్చితార్థంలో బావ నాకు ఉంగరం తొడిగితే సగం పెళ్ళి అయిపోయినట్టే, తర్వాత 3 ముళ్ళు వేస్తే పూర్తిగా నా పెళ్ళి అయిపోయినట్టే అని సరియు చెప్తుంది అమ్ములతో. మనకి ఆనందంగా ఉన్నప్పుడే స్నేహితులతో ఉంటే బాగుండు అనిపిస్తుంది, బాధగా ఉన్నప్పుడు ప్రేమించిన వాడు పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ గెలిచినప్పుడు మాత్రం మన శత్రువు మన ముందు ఉంటే ప్రతిసారి ఇలాగే గెలిస్తే బాగుండు అనిపిస్తుంది అని సరియు అమ్ములతో అంటుంది. నా సంతోషాన్ని నీతో పంచుకోవాలని వచ్చాను అని సరియు చెప్తుంది. అప్పుడు సరియు తినవే అని స్వీట్ బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది అమ్ములకి. నిన్ను మాత్రం వదిలిపెట్టను అని సరియు చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. సరియు అన్న మాటలకి అమ్ములు బాధపడుతూ ఉంటుంది. భరత్ గుడికి మంచి చేశాడని పూజారి మాల తీసుకొచ్చి భరత్కి ఇస్తాడు. అప్పుడు భరత్ అంటాడు కదా, ఈ మాల నేనేం చేసుకోవాలండి అంటే పూజారి అంటాడు కదా, నీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వచ్చండి అని చెప్తాడు. నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు అని భరత్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు పూజారి చేతుల నుండి ఇలా ఇవ్వండి పూజారి గారు అని తీసుకుంటాడు మాల. లక్కీ ఒంటరిగా కూర్చొని ఇలా అనుకుంటుంది, ఎంత చెప్పినా లక్కీ విషయంలో కన్విన్స్ అవ్వడం లేదు అన్నయ్య అని అనుకుంటుంది. లక్కీ పూర్తిగా నెగిటివ్గానే ఉన్నాడు, ఈ విషయం అమ్ములకి ఎలా చెప్పాలి అని లక్కీ ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది. అమ్ములు లక్కీకి పాలు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు లక్కీ అమ్ములతో అంటుంది కదా, మీరు ప్రేమ విషయాల్లో అన్నయ్యతో మాట్లాడాను అని చెప్తుంది. అప్పుడు అంకిత్ గురించి మాట్లాడుతూ ఉంటే లక్కీ నువ్వు మందులు వేసుకొని పడుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంది. అప్పుడు లక్కీ నేను చెప్పేది విను వదినా అని చెప్తూ ఉంటుంది లక్కీ. అమ్ములు నీలవేణి దగ్గరికి వస్తే అంకిత్కి నిశ్చితార్థం అంటే నీకు బాధగా లేదా అని నీలవేణి అమ్ముల్ని అడుగుతూ ఉంటుంది. నీ జీవితం గురించి ఎందుకు ఆలోచించవే, గుండె నిండా బాధ పెట్టుకొని మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావే అని నీలవేణి అమ్ముల్ని అడుగుతూ ఉంటుంది. అంకిత్తో బంధాన్ని వదులుకోకే అని నీలవేణి చెప్తూ ఉంటే సీనయ్య వచ్చి నీలవేణి అని పిలుస్తాడు. అప్పుడు సీనయ్య అన్న మాటలకి నీలవేణి అమ్ములు షాక్ అవుతారు. ప్రోమో విషయానికి వస్తే అంకిత్ ఇలా అంటున్నాడు, ఎందుకు నా వెంట పడుతున్నావు, ఎందుకు ఇలా నా జీవితంలో ప్రశాంతంగా ఉన్న లైఫ్లో ఇలా వస్తున్నావు అని అంకిత్ అంటూ ఉంటాడు. నా జీవితంలోకి అసలు ఎందుకు వచ్చావు అమ్ములు అని బాధపడుతూ ఉంటాడు అంకిత్. అమ్ములు అంకిత్ అని పేరుని చూసి అంకిత్ అమ్ములు అని బాధపడుతూ ఉంటాడు. అంకిత్ ఉన్న ప్లేస్కి భరత్ అమ్ములు వస్తారు. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.